ఈ క్వశ్చన్లో వచ్చేసి మనకు నెంబర్ ఆఫ్ నాన్ నెగిటివ్ ఇంటిగ్రల్ సొల్యూషన్స్ కనుక్కోమన్నారు ఇచ్చిన ఇన్ఈక్వాలిటీకి. ఫస్ట్ మనకు ఇచ్చిన ఇన్ఈక్వాలిటీ అనేది రాసుకుంటాం. x1 + x2 + x3 + x4 + x5 <= 19. ఇక్కడ ప్రతి ఒక్క వాల్యూ 0 అయినా ఉండాలి, లేకుంటే 0 కన్నా ఎక్కువ ఉండాలి. తర్వాత ఇచ్చిన ఇన్ఈక్వాలిటీని ఈక్వాలిటీలోకి మార్చుకుంటాం. ఎలా మార్చుకుంటామంటే ఒక వేరియబుల్ అనేది అజ్యూమ్ చేసుకుంటాం x6 అని, దాన్ని రాసుకుంటాం, యాడ్ చేస్తాం. x1 + x2 + x3 + x4 + x5 + x6 ఇక్కడ <= ఉండేది ఈక్వల్ టు అవుతుంది, =19 అవుతుంది. మనకు ఈ క్వశ్చన్లో వచ్చేసి =19 కావాలి. ఇక్కడ ఏమన్నా వాల్యూస్ తీసుకుంటే =19 కావాలి. అంటే x1 ఒకవేళ 19 తీసుకొని x2 x3 x4 x5 00 తీసుకుంటే 19 అవుతుంది. లేదా x1 అనేది 18 తీసుకొని x2 అనేది 1 తీసుకుంటే 18 + 1 19 అవుతుంది. అలా ఎన్ని విధాలుగా రాయొచ్చు అని అడుగుతున్నారు. మనము బెగ్గర్స్ మెథడ్ యూజ్ చేసుకొని ఇక్కడ n అనేది ఐడెంటికల్ ఆబ్జెక్ట్స్ అని తీసుకుంటాము. x1 x2 x3 x4 x5 x6 అనేది డిఫరెంట్ పర్సన్స్ అని తీసుకుంటాము. ఐడెంటికల్ ఆబ్జెక్ట్స్ n వచ్చేసి 19, డిఫరెంట్ పర్సన్స్ అంటే x1 నుంచి x6 వరకు 6. దాని మధ్య అరేంజ్మెంట్ ఎట్టుంటుంది అంటే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ n ఐడెంటికల్ ఆబ్జెక్ట్స్ ఇంటూ r డిఫరెంట్ పర్సన్స్. ఫార్ములా వచ్చేసి n + r - 1 cr - 1. నెక్స్ట్ ఇక్కడ n ప్లేస్లో 19, r ప్లేస్లో 6 సబ్స్టిట్యూట్ చేస్తాము. అప్పుడు 19 + 6 - 1 c6 - 1. ఇక్కడ 6 - 1 వచ్చేసి 5, ఇక్కడ 6 - 1 వచ్చేసి 5. 19 + 5 వచ్చేసి 24. 24c5 అంటే మనం క్యాషియో యూజ్ చేస్తే 24c5 ఎంటర్ చేస్తే 42,504 వస్తుంది. నాన్ నెగిటివ్ ఇంటిగ్రల్ సొల్యూషన్స్ వచ్చేసి 42,504.